జరిగేది జరుగుతుంది. ఆపేవాడు ఎవడు లేడు. ఆపుతాం అనుకున్నటువంటి వాడు అమాయకుడు. నువ్వు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనో, భారతదేశానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడతానో, పాకిస్తాన్‌కి అనుకూలంగా పోస్ట్ పెడతాను, తీవ్రవాదులకు అనుకూలంగా పోస్ట్ పెడతానో, లేకపోతే కాశ్మీర్‌లో ఇట్లాంటిది తప్పదని చెప్పడమో, లేకపోతే మోడీ మీద ద్వేషంతో సాధ్యం కాదని చెప్పడం, ఇట్లాంటివి చేసినంత మాత్రం జనం వెర్రోళ్ళు కాదు. నీలాంటి పనికిమాలినటువంటి వాళ్ళని గురించి అంగీకరించి, అబ్బా! నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేటటువంటి వాడు నీకంటే మూర్ఖుడై ఉంటాడు. అంతకు మించి మరేం లేదు. ఒక రాణా లాంటోడిని అమెరికా నుంచి తీసుకురాగలమని ఎవడన్నా భావించాడా? తేగలిగాం గదా! అదే సందర్భంలో పాకిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చచ్చిపోతున్నారే, అదెవడన్నా ఆపగలిగాడా? కెనడాలో ఉన్న, బ్రిటన్‌లో ఉన్న, అమెరికాలో ఉన్నా సరే లేపేస్తున్నారే. చివరికి అమెరికానే అడిగిందే, "ఏంది బాబు మీరు మీ ద్వారా మా వాళ్ళని లేపేస్తున్నట్టున్నారు" అని జెప్పేసి. అంటే అర్థమేంటి? ఎవ్వడన్నా లెక్క చేయనటువంటిది. అట్లాంటిది ఇప్పుడు ఏమీ చెయ్యదు అని అమ్ముకుంటే అమాయకత్వం అనుకుంటా ఉండండి. ఆ విధంగానన్నా కొంత మంచి జరుగుతదేమో.